అరే మావా బ్రోస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ త్వరగా పూర్తి చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కొట్టు మావా బ్రోస్, చాలా కష్టపడుతున్నా. కట్టప్ప ఉచితలే సమర శంఖం పూరించు. దీని అవ్వ వర్షం, దీని అక్క వర్షం, దీని తాత వర్షం, దీని అవ్వ వర్షం. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా కొట్టుడే కొట్టుడు, దంచుడే దంచుడు. స్టేడియం మొత్తం చెరువు చేసేసి మ్యాచ్ జరగకుండా చేసేసింది. వారం తర్వాత ఐపీఎల్ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంటే మ్యాచ్ కి వెళ్తాము అనుకున్నా. ఈ వర్షం ముందే మ్యాచ్ మొత్తం సర్వనాశనం చేసేసింది. పట్టిదారు అయినా వర్షం పడి మనకే మంచి చేసింది. ఈజీగా ఒక పాయింట్ వచ్చింది. పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాము. ఇప్పటికే పాయింట్స్ టేబుల్ లో 17 పాయింట్లు ఉంది. ఇక 2 మ్యాచ్ లో ఒక్క మ్యాచ్ గెలిస్తే 19 పాయింట్లు అవుతుంది. ఆ తర్వాత పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 నెంబర్ 2 పక్కా. మనం ఎలిమినేటర్ ఆడాల్సిన పనే ఉండదు. డైరెక్ట్ గా సెమీస్, ఆ తర్వాత ఫైనల్స్. అరే విరాట్ అన్న, అయినా నా బాధ అంతా మనకు ఒక పాయింట్ వచ్చిందనో, పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ఉన్నామో అని కాదు. నువ్వు టెస్ట్ రిటైర్మెంట్ ఇచ్చావా, నీ ఫ్యాన్స్ అంతా నీకు సెండ్ ఆఫ్ ఇద్దామని అందరూ వైట్ చేసి చేసుకొచ్చారు. మనం ఈ మ్యాచ్ గెలిచి ఫ్యాన్స్ కి దిల్ ఖుష్ ఇద్దాము అనుకున్నా. కానీ వర్షానికి మాత్రం కొంచెం కూడా జాలే లేదు. కొంచెం కూడా గ్యాప్ లేకుండా దంచి కొట్టేసింది. అయినా ఈ సీజన్ లో చిన్నస్వామిలో లాస్ట్ మ్యాచ్ సెండ్ ఆఫ్ ఇద్దామంటే కొంచెం కూడా ఛాన్స్ లేకుండా పోయింది. అయినా మనకేమైనా ఇదేమైనా లాస్ట్ మ్యాచా? మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే కప్పు కొట్టించిన స్వామిలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. కింద మీద ఊపు, ఆర్సీబీ నెంబర్ 1 తోపు. పోయింది మ్యాచ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈ వర్షం నుంచి ఒక్క మ్యాచ్ కాదు, ఈ సీజన్ లో 2 మ్యాచ్లు. ఆ 2 మ్యాచ్లు గెలిచింటే ఈజీగా ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టే వాళ్ళము. ఏమైందో ఏమో తెలియదు గానే ఈ సీజన్ లో మొత్తం అడ్డంకాలే. నీ అవ్వ ఆడాల్సిన వాళ్ళు సరిగ్గా ఆడలేదు, గెలాల్సిన మ్యాచ్లు ఈజీగా గెలవలేదు. అట్లీస్ట్ ఈ మ్యాచ్ అయినా వర్షం పడుకున్నామంటే మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టే ఛాన్స్ అయినా ఉండేది. వర్షం వల్ల అది కూడా లేకపోయింది. అరే రహానే బ్రో, వర్షం కైనా పడుకొని ఉంటే మాపై మీరు గెలిచే వాళ్ళ మీకంత సీన్ ఉందా? మేమున్న ఫామ్ కి మిమ్మల్ని వట్టిగానే పిసికేసి మా ఆర్సీబీ పవర్ అంటే చూపించే వాళ్ళము. చూసావు కదా, ఇప్పటికే 12 మ్యాచ్లకి 8 మ్యాచ్లు గెలిచాం. జస్ట్ 3 మ్యాచ్లు లాస్ అయింది. దాంట్లో ఒక్క మ్యాచ్ డ్రా మ్యాచ్. అది ఆర్సీబీ పవర్ అంటే. ఆర్సీబీ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే ఎన్ని మ్యాచ్లు గెలిచి ఏమి లాభం విరాట్ బ్రో? చెప్పుకోవడానికి ఒక కప్ అయినా ఉందా? అరే ఎన్ని సీజన్ల నుంచి ఎన్ని మ్యాచ్లు ఆడింటారో, ఇప్పటికే ఒక కప్పు కూడా కొట్టలే. అది మీ పవర్. చూసారు కదా, మా కేకేఆర్ లాస్ట్ సీజన్ కప్పు లేపింది. అది మా కేకేఆర్ పవర్ అంటే. అరే ఇన్ని సీజన్ నుంచి ఆడి ఒక కప్పు కూడా లేకపోయిండొచ్చు, కానీ ఈ సీజన్ గెలిచి మా ఆర్సీబీ పవర్ అంటే చూపిస్తా. సెమీఫైనల్స్ అయినా ఫైనల్స్ అయినా, ముంబై అయినా గుజరాత్ అయినా, ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి ఆర్సీబీ పవర్ అంటే చూపిస్తాం. ఆర్సీబీ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే కరెక్ట్ గా చెప్పిన విరాట్ అన్న, ఇన్ని సీజన్ నుంచి ఒక కప్పు కూడా కొట్టకపోయిండొచ్చు, కానీ ఈ సీజన్ కొట్టి మన ఆర్సీబీలో ఉన్న దరిద్రానంతా చీల్చి చెండాడతాం. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.